గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మాకు అనుగ్రహించినారు, ఘనపరిచే బాధ్యతను ఇచ్చినారు. ప్రభువా, సంతోషంతో కీర్తించి మహింపరచడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, దైవవాక్యం ద్వారా మీరు మాట్లాడి మీ సన్నిధిని కాపుదల ఉంచిన దేవా, ఈరోజు దైవ సన్నిధి ఉందని భయభక్తులతో మీ సన్నిధానికి రావడానికి అనుగ్రహించండి, కృప చూపించండి. ప్రేమగల తండ్రి, మీ కరుణకు మమ్మల్ని మేము అప్పచెప్పు, మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. వెనకల చెవి, గ్రహించగల మనసు దయచేసి మీరు చెప్పినట్లు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై వాక్యం యొక్క ఆధారం మాకు దయచేసి మనం చేస్తుంటున్నాం. నిద్రాభారం మా హృదయాల నుంచి పరిపూర్ణంగా తొలగించవలసి మీద వేడుకుంటున్నాం. కనికరించండి. కృతజ్ఞతాపూర్వకంగా మీకు స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు చెల్లిస్తూ సహాయం చేయవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనము 30వ వచనం అందరూ చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాము. దయచేసి అందరం చదువుదాం. నీ ఇంటి వారును నీ పితర ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరుగుతున్న యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఎదురగా నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. నన్ను ఘనపరచువా నేను ఘనపరచదు. నన్ను తృణీకరిస్తే నేను కూడా తృణీకరిస్తానని చెప్తున్నాడు. మనకు కూడా తెలుసు, ఎవరైనా మనం ఘనపరిస్తే, గౌరవపరిస్తే వారు కూడా తగినటువంటి గౌరవం మనం ఇస్తాం. అయితే మనల్ని తృణీకరించి మాట్లాడితే మనం కూడా మాట్లాడడానికి ఇష్టపడతాం. మరి దేవుడు కూడా తనను ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తా అన్నాడు. మనం ఘనపరిచేదంతా కొద్దిగే కదండి. చాలామంది ఏదైనా ఘనతకు టీచర్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆట ఆడిన వారు కావచ్చు, వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిపించి ఒక శాలువా కప్పి ఒక పూల బొకే వేస్తారు అంతే. లేకపోతే గోల్డ్ మెడల్ వేస్తారు. అదే పెద్దగా అనుకుంటాం మనం. అయితే దేవుడు కనపరిచే ఘనత ఏమిటి, అది ఎంత గొప్పది అనేది మనం ఆలోచిస్తే చాలా గొప్పది దేవుడు కనపరిచేటువంటి ఘనత. అది ఒక దినాన మనం చూడగలం, భూలోకంలో చూడగలము, పరలోకంలో మనకు బాగా తెలుసు కదా. భక్సింగ్ అంకులు ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆయనను దేవుడు ఎలా కనపరిచాడు మరణం దినాన? ఇంద్రధనుస్సులాగా చూసింటారు. మీరందరూ దగ్గరే ఉన్నారు కాబట్టి మేము కూడా వచ్చాం. జమ్మనుడు నుంచి అదేపటికి వచ్చాం. మరి అనేకమైన పావురాలు కూడా దైవ సన్నిధిలో ఆ మందిరం చుట్టూ తిరగడము, సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు రావడము, ఆ దినాన ఆయన పరలోకం వెళ్ళక మునుపు కొద్దిగా భూకంపం రావడము, ఇలాంటి యొక్క సూచనలు. అంటే అర్థం ఏమిటి? దేవుణ్ణి ఆ వ్యక్తి ఎక్కువగా గనపరిచాడు దైవజనుడు అంకులు. కాబట్టి ఆయన మరణదినాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? అందరు తెలుసుకోవాలటట్లుగా. అంటే దేవుని ఎవరైతే గనపరుస్తారో, ఎవరైనా కావచ్చు, లక్షాధికారి కావచ్చు, బీదవాడు కావచ్చు, మధ్య వ్యక్తి కావచ్చు, ఎవడైనా కావచ్చు, దేవుణ్ణి ఎంతగా గనపరిస్తే దేవుడు కూడా ఆ వ్యక్తిని అంతగా గనపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేయడానికి ప్రభువుని వచ్చి ఉంటున్నాం. మరి ఆయన మనల్ని ఘనపరిచిన విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2 విషయాలు ఉన్నాయి కదండి. నన్ను ఘనపరచు వారిని అనే మాట, వారిని నేను ఘనపరుస్తాను అనే మాట కదండి. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను.
ఇప్పుడు నేను ఘనపరుస్తాను అనేటువంటి మాట మనం చూసుకుందాం. దేవుడు మనల్ని ఘనపరిచే విధానం ఎలాగ ఘనపరిచాడు? అప్పుడు మనం ఆయన ఆరాధించాలి. ఇప్పుడు మనము పలు మందిలో మన గురించి మంచి మాటలు చెప్పి, ఈ పిల్లడు మంచోడండి, బాగుంటాడు, మంచి చేస్తాడు, అన్నీ అన్నా అనుకో, ఓహో నా గురించి మంచిగా చెప్తున్నాడు, మంచి సాక్ష్యం ఇస్తున్నాడు అని ఆ వ్యక్తి పైన, ఏ వ్యక్తి అయితే మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడో ఆ వ్యక్తి పైన మనం ఒక విధమైనటువంటి ఘనతను పెంచుకుంటాం. ఎందుకంటే మన గురించి మంచి సాక్ష్యము ఇచ్చినాడు. మనం ఎలాంటి వారో మనకు తెలుసు. కానీ మంచి సాక్ష్యం ఇచ్చే వ్యక్తి తనకు కొద్దిగా మాత్రమే తెలుసు, కొంతవరకే మంచిగా ప్రవర్తించే విధానం తెలుసు, అయితే మిగతా విషయాలు ఆ వ్యక్తికి తెలియవు. అయితే దేవుడు ఎలాగ మనల్ని గణపరిచాడు, మనం ఎలాంటి వారు, మనం గణపరచడానికి, దేవుడు మనల్ని గణపరచడానికి మనలో ఆ అర్హత ఉందా? ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏదో ఒక అర్హత ఆ వ్యక్తిలో ఉంది కాబట్టే మనం ఏం చేస్తాం చెప్పండి, గణపరుస్తాం. అర్హత లేకపోతే రోడ్లో పోయేటోళ్ళని తీసుకొచ్చి మనం గణపరుస్తామా? అది అంత మాత్రం కుదరదు. అర్హత అనేది ఉండాలి. సరే, దేవుడు మనల్ని గణపరచడానికి మనలో ఏం అర్హత ఉన్నాయి? ఒకసారి మనం ఆలోచిస్తే మనలో ఏం అర్హత ఉన్నాయి చెప్పండి. మనల్ని దేవుడు గణపరచడానికి ఒక్క అర్హత చెబుదాం. ఇదో ఈ అర్హతను బట్టి దేవుడు నన్ను గణపరచాడు. ఒకటే, 2, 3 వద్దు, ఒక్క అర్హతే. ఏం అర్హత ఉంది? ఏం అర్హత ఎంత మాత్రం కూడా ఎవరికి కూడా లేదు. కానీ దేవుడు గణపరిచాడే. అర్హత లేకపోయినా కూడా దేవుడు గణపరిచాడు. కాబట్టి దేవుడు గణపరిచినటువంటి ఆ దేవుణ్ణి, మనల్ని గణపరిచిన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే, నేను నిన్ను ఇంతగా గణపరిచాను కదా, ఇంతగా మహింపరుస్తున్నాను కదా, ఇంతగా ఘనతను తీసుకొస్తున్నాను కదా, నీకు ఏ అర్హత లేకపోయినప్పటికీ అయితే నీవు నా విషయంలో ఎలాంటి కృతజ్ఞుడవై ఉన్నావు. ప్రభు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? మన నుంచి ఏమైనా కోరుకుంటున్నాడా? డబ్బు కోరుకుంటున్నాడా? ఆస్తులు కోరుకుంటున్నాడా? లేకపోతే ఏదైనా కోరుకుంటున్నాడా? ఆయన మనల్ని గురించి కోరుకునేదంటే కేవలము ఆయనను ఆరాధించాలి, ఆయనను మహింపరచాలి, అంతే. అంతకు మించి మన దగ్గర ఆయన అడిగితే మనం ఇచ్చేంత ఏం లేదు. ఆయన అడిగితే ఇచ్చేంత మన దగ్గర ఏం లేదు. కానీ ప్రభువు ఆయన అడిగితే ఇచ్చేది కూడా ఒకటి ఉంది. ఏది? మన దగ్గర నుంచి హృదయపూర్వకంగా మనము ఆరాధించేటువంటి స్వభావము. సరే, మొట్టమొదటిగా ఆయన మనం ఎలాగ గణపరిచాడు మన విషయమే మనం గుర్తిస్తే, మొట్టమొదటిగా ఆయన మనం గణపరచడానికి గల కారణము తన స్వరూపములో మనను చేయడము కదండి. మనకు తెలుసు ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వారిని 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మానవులకి ఎలాంటి ఘనత ఇచ్చాడు అంటే, తన స్వరూపంలో మానవులు చేయడమే మానవులకు ఉంటున్నటువంటి గొప్ప ఘనత. పరలోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? పరలోకంలో ప్రభు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. వేల కొలది దూతలు, సెరూపులు, గెరుపులు, ఎన్నో వేల కొలది ఉన్నారు. కానీ ఈ ప్రభువు యొక్క స్వరూపము దేవదూతల్లో ఏ ఒక్కరికి కూడా లేదు, సెరూపులలో ఏ ఒక్కరు కూడా లేదు. మరి దేవుని స్వరూపము వాళ్ళు ఆలోచించుండొచ్చు. ఒకవేళ ప్రభువు తన స్వరూపంలో మానవుని, ఆ మానవుని కూడా ఎలాగ చేస్తున్నాడంటే శక్తిమంతుడుగా చేస్తున్నాడా? గొప్ప అధికారం ఏమన్నా మరి శక్తి కలిగిన వారుగా, మహాత్మ్యం కలిగిన వారుగా చేస్తున్నాడంటే, చేయబోయేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు? మట్టితో చేయబడేటువంటి వ్యక్తి. మట్టితో ఆయన హస్తాలతో చేయబడుతున్నటువంటి వ్యక్తులం మనం. అయితే మనకు తన స్వరూపం అనేది ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప ఘనత. ఎంతో శక్తి కలిగినటువంటి దేవదూతలు కావచ్చు, స్వరూపులు కావచ్చు, అక్కడ ఉన్న 24 పెద్దలు కావచ్చు, ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ఘనత ఏంటంటే దేవుని స్వరూపంలో మానవుల్ని చేయడమే గొప్ప ఘనత. చూడండి, మనం కూడా ఆలోచిస్తే దేవుని స్వరూపానికి మన స్వరూపానికి తేడా ఏమిటి? దేవుని స్వరూపంలో చేయబడడానికి, మట్టితో చేయబడడానికి మనకు ఉన్నటువంటి ఘనత ఏమిటి?
కేవలము తన కృపను బట్టియే, తన దయను బట్టియే, తన వాత్సల్యతను బట్టియే, ఆయన తనలో తాను ఆలోచించుకున్న గొప్ప తనాన్ని బట్టియే మనకు ఈ దినాన దేవుడి యొక్క స్వరూపము దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇక ఎవరు కూడా లేవు. సరే, మనకంటే విలువైనటువంటి ఈ భూలోకంలో చాలా ఉన్నాయి కదండి, విలువైన వస్తువులు ఉన్నాయి. మానవుని కంటే విలువైనటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ, లోకంలో ఉన్న సృష్టి కానీ అన్నిటికీ విలువ ఇస్తున్నాడు. సరే, సగటు మానవునికి విలువ ఇలాకపోతుంటున్నాడు. విలువ కలిగినవి అన్నీ ఉన్నాయి, కానీ మన స్వరూపంలో అవి ఎంత మాత్రము చెయ్యబడలేదు అని మనం గుర్తించుకోవాలి. ఎంతో విలువ కలిగి ఉన్నాయి. ఇవి సాటి మానవులుగా మనకు మానవుడు సాటి మానవుడుగా విలువ లేకపోయినా లోకంలో ఉన్న వాడికి ఎక్కువ విలువ ఇస్తున్నాడు. చూడండి, జంతు ప్రేమికులు ఉన్నారు. మనుషుల కంటే ఎవరికి ఎక్కువ విలువ ఇస్తారో చెప్పండి? పక్షుల ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు కూడా మనుషుల కంటే ఎక్కువ విలువిస్తారు. చెట్ల ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు కూడా మనుషుల కంటే చెట్లకే ఎక్కువ విలువిస్తారు. లోకంలో ఎన్నో ఆ విషయాలకి గొప్ప విలువిస్తారు, కానీ సాటి మానవుడు, ఈ వ్యక్తి దేవుడి స్వరూపంలో చేయబడ్డాడని సాటి మానవుడు విలువ ఇవ్వలేకపోతా ఉన్నాడు. అయితే దేవుడు మాత్రము తన ఘనతను, తన మహిమను మరి మనకు అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడంటే తన స్వరూపములో మనల్ని చేసుకున్నాడు. ఎవరికి విలువ ఉన్నా లేకపోయినా మనల్ని సృజించిన దేవుడికి మాత్రం ఆయన దృష్టిలో మన యొక్క గొప్ప విలువ ఎంతో ఉంది. అది ఎలాగ నిరూపించాడు ఆయన చెప్పండి? తన ఘనతను మనకు చూపించడానికి ఎలాగ నిరూపించాడు? దేవదూతలు ఎదుట దేవుడు మనుషులకి ఘనత ఇచ్చినాడని నిరూపించడానికి ఎలాగ చూపించినాడు? తన స్వరూపం మనకు అనుగ్రహించి నేను మనుషులు గణపరుస్తున్నానని ఆయన నిరూపించినాడు. కాబట్టి గుర్తించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను ఘనపరచువా, నేను ఘనపరిచేది. ఆయన ఇదివరకే మనల్ని ఘనపరిచాడు. తన స్వరూపమును మనకు అనుగ్రహించి, ఆ స్వరూపం ఉండడానికి మనకి ఎంత మాత్రం యోగ్యత లేదు. మనము మట్టి, దుమ్ము, ధూళి, దేనికి పనికిరానటువంటి వ్యక్తులము. అయితే తన స్వరూపములో మనల్ని చేసి మనల్ని ఘనపరిచినానని నిరూపించుకున్నాడు. కాబట్టి ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు ప్రభువా, నీ ఘనతను, నీ స్వరూపాన్ని నాకు ఇవ్వడానికి నేను ఏమాత్రము యోగ్యత లేదు అని మనం గుర్తించుకోవాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండవదిగా ఆయన మనల్ని ఘనపరచడానికి గల కారణం రెండవదిగా ఏమిటంటే మనల్ని తన కుమారులుగా స్వీకరించడము. మనకు బాగా తెలుసు, స్వరూపంగా చేసినంత మాత్రాన ఒక్క తప్పు చేత మానవుడు దేవునికి ఏమైపోయాడు చెప్పండి? దూరం అయిపోయాడు. ఒకే ఒక తప్పు, అది మన పితరులైనటువంటి ఆదాములు చేసిన తప్పు ద్వారా వారి సంతానమైన మనం ఏమైపోయినామంటే దేవునికి దూరం అయిపోయినాం. ఒక మాట చెప్పుకోవాలంటే ఆదాము దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. మనం కూడా దేవుని కుమారుడుగా పిలువబడాల్సిందే. బైబిల్ గ్రంథంలో నేను చెప్తా ఉన్నాడు, ప్రభు అన్నాడు సర్ప సంతానమా అనే మాట ప్రభు వాడుతుంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు కదండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి ఎవరైనా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చాలు, ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రి యగు, యేసు ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది. మళ్ళీ అంటున్నాడు మీ తండ్రి దురాశలు. ఎవరికి మన తండ్రి? మన తండ్రి ఎవరు? సాతాను అనేటట్టుగా ప్రభు ఇక్కడ మనకు పిలుస్తుంటారు. అంటే పాపముతో ఉన్నటువంటి మన జీవితాల్లో మరి అది వరకు దేవుని బిడలంగా ఉన్నాం. ఆది ఆదాములతోనే, వారు చేసిన తప్పుతోనే దేవుని బిడలు అనిపించుకునే అర్హత కోల్పోయినాం మనం. ప్రియమైన వాళ్ళరా, లోకంలో సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క మార్గాలు నడుస్తున్నటువంటి మానవులు ఎలాగ పిలువబడుతున్నారంటే అపవాది సంబంధులు, అపవాది పిల్లలు. అందులో మనం కూడా ఉన్నాం. ఇది వరకు అపవాది పిల్లలుగా, అపవాది సంబంధులంగా మన జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని అపవాది సంబంధులమైన మనల్ని ఎవరు గౌరవిస్తారండి? దేవదూతలు గౌరవించరు. ఇక స్వరూపులు, పరలోక సంబంధంగా ఏది కూడా అపవాదితో ఉంటున్నటువంటి మానవుల్ని
ఏ వ్యక్తి పరలోక సంబంధమైన వ్యక్తులు ఎవరు కూడా గౌరవించరు. కానీ దేవుడు గౌరవించడానికి కోరుకున్నాడు. ఎలాగంటే అపవాది సంబంధులు ఇప్పుడు తన కుమారులుగా స్వీకరించడానికి కొరకై ప్రభువైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి తన కుమారుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కేవలం అంగీకరిస్తే చాలు. అంగీకరించిన వ్యక్తిని తన కుమారుగా స్వీకరించడానికి ఆయన అధికారమును అనుగ్రహించినాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇప్పుడు దేవుడి పిల్లలగేటువంటి అధికారము దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. పోయింది, ఆ దినాల్లోనే పోయింది. దేవుడు తన బిడ్డలుగా మరి అనిపించుకునే యోగ్యత ఆదాము కాలంలో, మన పితరులైన వారి కాలంలో పోయింది. అయితే ప్రియమైన వాళ్ళ, మనం ఏ పాటి వారమి? దురాశలు అనుసరించే సాతాను యొక్క బిడలంగా చేయబడ్డాం. ఇది దేవుడు మనం గణపరచడానికి మనలో ఏ మంచి కార్యం ఉంది? ఒకవేళ సాతాను అనుసరించకపోయినా మనం దేవుని బిడలంగా చేయబడతామా అంటే కాదు. సాతాను అనుసరిస్తే ఇంకా ఎక్కువగా దేవుడు పాపం. ఎందుకు? సాతానుడు దేవుడి విరోధైన వాడు, దేవునికి విరోధి భద్రశత్రు. ప్రపంచంలో ఉన్న శత్రువులలో మొదటి వాడెవడంటే సాతానుడే. వాడి మాటలే వింటే దేవుడు మనల్ని సృజిస్తే మనకు జీవమిచ్చి మనల్ని కాపాడి తన బిడ్డలుగా చేర్చుకోవాలి, ఈ లోకంలో మనల్ని చేరిస్తే మనము సాతాను యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఆయన ఎట్లా ఇష్టపడతాడు? ఎలాగ కనబరుస్తాడు? శత్రువుతో స్నేహం పొందినటువంటి మనము, శత్రువుతో నడుస్తున్నటువంటి మనము, శత్రువు మాట వింటున్న మనము, మనల్ని ఆయన అంగీకరించడానికి మనసు ఎలాగుంటుంది? మనకే ఎక్కువగా మనసు రాదు. అయితే సాతాను పిల్లలమైన మనల్ని ఘనపరిచే విధానం ఏమిటంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలో పంపి ఏ వ్యక్తి అయితే ఆ యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో, ఎవడైనా కావచ్చు, ఎంతటి దుర్మార్గుడైనా కావచ్చు, ఎంతటి పాపాత్ముడైనా కావచ్చు, దేవుణ్ణి దూషించిన వాడైనా కావచ్చు, బైబిల్ గ్రంథాన్ని చించివేసిన వాడైనా కావచ్చు, బైబిల్ను కూడా కాళ్ళతో త్రొక్కిన వాడైనా కావచ్చు, ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఇచ్చిన వ్యక్తి ఎవరైనా సరే కావచ్చు, ఆ వ్యక్తిని తన కుమారుడుగా స్వీకరించడానికి ప్రభువైన దేవుడు ఇష్టపడ్డాడు. ఆ స్వీకరించడమే మానవునికి ఇచ్చేటువంటి గొప్ప ఘనత. మానవుడికి ఇప్పుడు ఒక ఘనత ఏముంది దొరికిందంటే దేవుని బిడ్డలు అనేటువంటి ఒక ఘనత. మనం అందరం చెప్పుకుంటాం కదా, ఎవరి బిడ్డలండి మీరంటే? నేను దేవుని బిడ్డల్ని, దేవుని కుమార్తెలమి. ప్రియమైన వారినరా, ఇది ఎంత గొప్ప ఘనత! చూడండి, దేవుడు ఈ ఘనతకు మనల్ని అర్హులుగా చేశాడు. ఆ ఘనతకు మనం అర్హులం కాము. శత్రువైనటువంటి సాతాను వెంబడించిన వారమే. అయితే ఈ దినాన తన కుమారుని పంపి తిరిగి మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి కొరకై కుమారులకు అధికారము, ఆ ఘనతను మనకు అనుగ్రహించడానికి. కుమారుడికి ఎంత ఘనత ఉంది చెప్పండి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి భూలోకంలో ఎంత గొప్ప ఘనత ఉంది? భూలోకం అంతా కూడా కుమారునికి అనుగ్రహించున్నాడు. ఏ వ్యక్తి అయితే కుమారుని అంగీకరిస్తాడో తండ్రిని అంగీకరించినట్లే, ఏ వ్యక్తి అయితే కుమారుని పూజిస్తాడో తండ్రిని పూజించినట్లే, ఏ వ్యక్తి అయితే కుమారుని మరి ఘనపరుస్తాడో తండ్రిని ఘనపరిచినట్లే. కుమారుడు లేకోకుండా ఈ భూలోకంలో కుమారుని అంగీకరించుకోకుండా, కుమారుని యేసుక్రీస్తుని అంగీకరించకుండా, యేసుక్రీస్తుని పూజించకుండా, యేసుక్రీస్తుని ఘనపరచకుండా ఏ వ్యక్తి ఉంటాడో వారందరూ కూడా దేవునికి ఎవరుండి? శత్రులైన వారే. ఇప్పుడు కేవలము అంగీకరించి ఘనపరిస్తే మనల్ని కూడా కుమారులుగా స్వీకరించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఘనత. ఇప్పుడు మనమందరం ఏమైపోయినామంటే ప్రభువు యొక్క బిడ్డలము, కుమారులము. ఇది ఒక గొప్ప ఘనతగా మనం భావించాలి కదండి. ఒక పెద్ద ఎమ్మెల్యే కావచ్చు, పెద్ద అధికారిక కుమార్తెలుగా చెప్పుకోవడానికి మనకేముంటుంది చెప్పండి? ఘనత, అంతేనా? లేకపోతే రిక్షాలు లాగుతున్నాడండి, వాళ్ళ ఆయన అడుక్కుంటున్నాడు, లేకపోతే వీళ్ళ ఆయన దేశమరే తిరుగుతున్నాడు అని చెప్పుకోవడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా? సాధ్యమైనంత ఇష్టం ఉండదు. కొంత అధికారం ఉన్నా సరే ఆ వ్యక్తి చెప్పుకోవడానికి, తన తండ్రిని గురించి చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది. మరి మన తండ్రి ఎవరు? సృష్టికర్త. ఆ సృష్టికర్త మనకు ఇంత గొప్ప అధికారము, తండ్రి అని చెప్పుకునే అధికారం మనకి ఇచ్చాడు. ఇదే మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఘనత. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోదిగా
ప్రభువు మనం ఎలాగా ఘనపరిచినాడు అని మనం ఆలోచిస్తే తన ప్రేమను మనకు చూపించి ఘనపరిచాడు. మొట్టమొదటి చూడండి, మనం గుర్తే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. చాలు ఒక మాట, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడండి ఈ భూలోకంలో మనల్ని? మనకు ఘనత ఇవ్వకపోతే, మనల్ని ఘనపరచడానికి ఆయన ఇష్టపడకపోయింటే మనల్ని ప్రేమించడానికి ఇష్టపడాడు. మనల్ని ప్రేమించాడు, మొదటగా ఆయనే ప్రేమించాడు. అసలు ప్రేమించాల్సింది ఎవరు? మనం ప్రేమించాలి మొట్టమొదటగా. అయితే దేవుడే మనల్ని ప్రేమించినాడు అంటే మనకి ఎంత గొప్ప ఘనత ఇచ్చాడండి. దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తులు, దేవదూతలు, బైబిల్ గ్రంథం అంతా మీరు చదవండి. దేవదూతను ప్రేమించాడా? ప్రేమించాడు. సాతాను ప్రేమించాడా? ప్రేమించడా. మరి ఎవరిని లోక సృష్టిని ఏమైనా ప్రేమించాడని రాయబడిందా? సృష్టి కూడా లేదు. కానీ ఎవరిని ప్రేమించాడని వ్రాయబడింది? కేవలం మానవుని. అది కూడా ఎలాగ వ్రాయబడింది? మొదటగా ఆయనే ప్రేమించినాడు. మనకు ఒక తెలిసినది కాదు. ఈ భూలోకంలో మనము గర్భంగా చేయబడిన తర్వాత పుట్టక మునుపు నుంచే ఒక మాట ఉంది, జగత్తు పునాది వేయ బడక మునిపే ప్రేమ. చూడండి ఎంత గొప్ప ఘనత అండి. దేవుడు తన ఘనతను తన ప్రేమ ద్వారా మనం చూపిస్తున్నాడు. అందుకే దేవుడు మన తన ప్రేమను వెడపరుస్తున్నాడు. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడండి? వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా? చదవండి. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఏంటంటే క్రీస్తు మన ఇంకనూ పాపులమై ఉండగానే తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లంటే ఇంకా పాపులమై ఉండగానే. ఇది తన ప్రేమను మనకు చూపించి ఆయన మనల్ని ఘనపరుస్తున్నాడని రుజువుపరుస్తూ ఉంటున్నాడు. ఇంతకంటే మనల్ని ప్రేమించేవాడు ఎవడున్నాడండి? తన ప్రాణమును అర్పించినంతగా ప్రేమించేవాడు ఉన్నాడు. మన కొరకే తన ప్రాణాన్ని మరి బలిదానముగా పెట్టిన వారు ఎవరున్నారు? ప్రియమైన వాళ్ళరా, మనల్ని ప్రేమించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఒకవేళ తల్లిదండ్రులు ఇష్టపడతారేమో, అది కొంత సమయం వరకు. అయితే మన ప్రవర్తన చూసి మనం ప్రేమించడానికి ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి యొక్క స్థితిలో ఉన్న మనల్ని తాను ముందుగానే తన ప్రేమను వల్ల వెల్లడిపరిచి మనం ఘనపరచడానికి, నేను ఘనపరుస్తున్నాను, నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా ప్రేమను నీకు చూపించి నేను నిన్ను ఘనపరుస్తుంటున్నాను అని వెల్లడిపరిచిన వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన దేవుడు, ప్రభైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నన్ను ఘనపరచువా, నేను ఘనపరుస్తాను. ఆయన ఘనపరిచిన విధానంలో మూడోది ఎట్లా ఉందంటే, తానే మొదటగా మనల్ని ప్రేమించి, మనం ప్రేమించాలి ప్రాముఖ్యంగా. ఎందుకంటే మన జీవితం యొక్క పరిస్థితిని బట్టి ప్రభువుని మనం ప్రేమించి మనము ముందుగానే ప్రేమించాల్సిన వారం. కాబట్టి అలా కాదు, ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఘనపరుస్తున్నానని ఆయన రుజువు చేసుకున్నాడు. కాబట్టి ప్రభువును స్తుతించాలి. ప్రభువా, నీవు నన్ను ప్రేమించినావు. ఎలాగా? తల్లిదండ్రులు మన భూలోకం పడక మునిపే కాదండి, మనం జగత్పునావే పడక మునిపే ఆయన దృష్టిలో ప్రేమ, ఆయన దృష్టి అనే ప్రేమలో మనం ఉన్నాం. జగత్పునావే పడక మునిపే, పుట్టిన తర్వాత నుంచే మనల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఆ మధ్యలో ఏమైనా జరిగితే ఆ సందర్భంలో మన ప్రవర్తన ఆ పరిస్థితిని బట్టి తల్లిదండ్రులు కూడా ద్వేషించేవారుగా ఉంటున్నారు. కానీ అన్నీ తెలిసి, మన జీవితం అంతా తెలిసి, మన ప్రవర్తన అంతా తెలిసి, మనము పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మన జీవితంలో అన్ని పరిస్థితులు అన్నీ తెలిసి కూడా ప్రేమించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను అందుకే ఘనపరచాల, అందుకే ఆయన స్తుతించి ఘనపరచాలి. కాబట్టి మూడవదిగా ఆయన మనం ఘనపరచడానికి గల కారణం ఏమిటి చెప్పండి? ఎలా ఘనపరుస్తున్నాడు? తన ప్రేమను మన పట్ల చూపించి. ఎప్పుడిది? పుట్టిన తర్వాత నుంచి కాదు, జగత్పునావే బడక మునుపు నుంచే జరుగుతున్నటువంటి కార్యము. ఇది మూడవ మనం చూస్తుంటున్నాం. నాలుగవదిగా ఆయన మనల్ని ఎలాగ ఘనపరుస్తున్నాడంటే సర్వ అధికారం మనకు అనుగ్రహించేశాడు కదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆది ఆదాములకి ఈ తోట చెట్లలో అన్ని ఫలాలు తినచ్చు, నీకు అధికారం ఉంది, అన్నీ నీ ఇష్టం. ఒక మాట చెప్పుకోవాలంటే ఆ ఏదైనా తోటకి అంతటికి అధికారం రాదు. మంత్రికి అన్ని ఎవరో ఆదామే, ఇంకెవరు లేరు. మరి మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి ఎవడైనా అంటే ఎవరు లేరు.
కేవలం అంత అధికారం ఇచ్చేసాడు. అయితే ఈ అధికారం అంతా ఒక క్షణంలో అంతా కూడా తుడిచిపెట్టుకోబోయి. ప్రియమైన వాళ్ళరా, ఏ అధికారం అయితే మానవుడు కోల్పోయినాడు భౌతిక సంబంధంగా, ఇది మరి దేవుడు తిరిగి తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు పరలోక సంబంధమైన అధికారాన్ని అనుగ్రహించాడు. ఎలాంటి అధికారం ఇది? బైబిల్ గ్రంథంలో మాట చెప్పినాడు, మీరు భూలోకంలో ఏదైతే బంధిస్తారో పరలోకంలో అది బంధింపబడు. మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అని వాక్యంలో ఉంది. చూడండి, మార్కు సువార్త అనుకుంటా, చదవండి ఆ మాట. చదువు. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం అది? 17వ అధ్యాయం చదవండి. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరైనా. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినడలా పోవును. ఏంటండి? మీకు అసాధ్యమైంది ఏది? దేవుడు చూడండి, పరలోకంలో భూలోకంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులైన పంపిస్తున్నాడు. మీకు సర్వాధికారము ఇవ్వబడి ఇచ్చేశాను, మీ అధికారం ఇచ్చేశాడు. ప్రియమైన వాళ్ళరా, మనకి ఎలాంటి అధికారం ఇచ్చినాడు? ఆత్మ సంబంధంగా మనల్ని అధికారులుగా చేశాడు. ఒక దినాన మనకు బాగా తెలుసు, ఈ లోకంలో మరి ప్రభు వచ్చిన తర్వాత మనందరినీ కూడా రాజులైన యాజక సమూహంగా ఈ భూలోకంలో చేస్తాడు. భూలోకంలో ఎన్ని సంవత్సరాలు పాలించాల్సిన పనింది? 1000 సంవత్సరాలు పాలించాలి. ఈ 1000 సంవత్సరాల్లో మనం ఏమై ఉంటాం? బిచ్చలగాలవా? చెప్పండి, అడుక్కునేటా? రాజులైన అందరి మీద ఏలుబడి చేసే వారంగా ఉంటాం. భూమి మీద మనుషులు ఉంటారు, అప్పుడు పరిశుద్ధులే ఆ అధికారము చేస్తారు. అప్పుడు కూడా జన్మించిన వారు ఉంటారు, ప్రభువుని అంగీకరించిన వారు ఉంటారు. అయితే నీతి రాజ్యం పాలింపబడుతుంది. ప్రభువును అంగీకరించకపోయినా భూమిపైన యేసు ప్రభు వారు యెరూషలేములో రాజుగా ఉండి మనందరూ రాజులుగా యాజకులుగా అధికారులుగా చేసి ఈ లోకంలో ప్రభువును అంగీకరించని వారిపైన అధికారులుగా చేస్తాడు. అలాగని నీతి మరి దుర్మార్గంగా ఉండేది కాదు. నీతి న్యాయాలు కలిగిన రాజ్యంగా 1000 సంవత్సరాలు మనం ఇక్కడ పాలించాల్సిన పని ఉంది. ఎవరితో పాటు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు ఆయన గొప్ప అధికారి. ఆయన కింద మనం అందరం కూడా చిన్న అధికారం. మొత్తానికి మాత్రం మనకి ఏం అధికారం చెప్పండి? ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన అంగీకరించిన వారికి అందరికి అధికారులుగా చేస్తాడు. కాబట్టి సర్వాధికారం మనకు అనుగ్రహింపబడింది. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి ఉపమానమే మన జీవితాల్లో ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినాడు, వాడికి ఇంట్లో ఉండే అధికారంతో పోగొట్టుకు వాడంతకు వాడే తీసుకుని పోయి వెళ్ళిపోయినాడు. ఏదేదో చేయాలనుకున్నాడు, కానీ చివరికి 19 పొట్టు దగ్గరికి వెళ్ళిపోయినాడు. తినాలని కోరుకున్నాడు, అది తినలేకపోయినాడు. మళ్ళా వద్దాంలే, వెనకపోదాం అనుకున్నాడు. తండ్రి కరుణించాడో తర్వాత సంగతి. తండ్రి దగ్గరికి వెళ్ళి దేనికోసం పోయినాడు? తండ్రి కాడికి తిండిదికే. తండ్రి కోసం కాదు పోయింది. ఇక్కడ ఆకలి తట్టుకోలేక, పంది పొట్టు తినలేక, అవమానం తట్టుకోలేక ఆడికన్నా పోతే ఏదో ఒకటి చేస్తాడులే మా ఆయన, కనీసం పనిలోనికి పెట్టిన ఆహారం అని పెడతాడని పోయినాడు. కానీ వాడికి అనుకోలేదు. వాడు అనుకోని రీతిలో వాళ్ళ తండ్రి ఏం చేశాడు చెప్పండి? ఏంది? తిండి పెట్టాడా? ప్రశస్త వస్త్రాలు చిరిగిపోయి ఉంటే, బట్టలన్నీ మాసిపోయి ఉంటే ప్రశస్త వస్త్రాలు ఇచ్చినాడు, చెప్పులు తొడిగించినాడు, స్నానం చేయించినాడు, స్నానం చేసినాడు. ఇంకోటి ఏంది? చేతి ఉంగరం పెట్టినాడు. ఒరే నా కొడుకే వచ్చాడురా అన్నాడు. పనుడు కాదు. ఇప్పుడు ఎవరు? తప్పిపోయినాడు, చచ్చిపోయినట్టుగా ఉన్నాడు, వీడు మళ్ళా తిరిగి వచ్చినాడు. అన్నీ తీసుకోపోయినాడుగా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి వీనికి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నాకు వద్దు, మా నాయన వద్దు, మా ఇల్లు వద్దు అని ఏం చేశాడు వీడు? పోయినాడు. మళ్ళా ఏం చేశాడు? ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ? అది కుమారుడు కదా, వాడు ఎట్టైనా ఉండని, వాడి స్థితి ఎలాగైనా ఉండని, వాడు ఎలాగైనా కానీ తిరిగి నా దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు వాడు ఎవడు? వాడి దృష్టిలో ఏముండదు? దాసుడుగా ఉంటే చాలు ఆయన అనుకున్నాడు. కానీ తండ్రి దృష్టిలో ఏమున్నాడు? అది సర్వాధికారం మళ్ళీ ఇచ్చాడు. ఇప్పుడు మనకు కూడా అదే. ప్రభు మనల్ని ఎలా గనపరుస్తున్నాడంటే,
తన కుమారుడైన యేసు, ఒక మాట చెప్పుకోవాలంటే కుమారుడైన యేసు క్రీస్తుతో పాటి సమానులైన వారుగా మనల్ని చేస్తున్నాడు. మనం అనుకోవడానికి వీల్లేదు, కానీ ఆయన కుమారుడైతే మన కుమారులమైతే వారసులమే. ఎవరితో వారసులమే? యేసు క్రీస్తుతో వారసు. ఇది అధికారపూర్వకమైనటువంటిది. ఇది మనల్ని గణపరిచే విధానంలో 4వది మనం చూస్తుంటున్నాం. తండ్రి తన కుమారుడితో పాటు సమానంగా మనల్ని గణపరచడానికి ఎవరి వ్యక్తి కూడా సాహసం చేయడు. ఎవడో సాకుని వచ్చి, మాకు తెలుసు, మేము పుత్తూరు దగ్గర సేవ చేస్తూ ఉంటే బడెమ్మ అని ఉంటుంది. ఆ పేరు బడెమ్మ అంటే కాదు, విమలమ్మ. ఆమె స్కూల్ టీచర్, ఎప్పుడో చాలా జమానా కాలంలో. ఆమె పిల్లలు పుట్టలేదని ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చి సాకుంటారు. పెద్ద అమ్మాయి అయింది, మంచి ఉద్యోగం వచ్చింది. అయితే వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత, అంటే సాకున్న వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత ఆస్తి వాటాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆయన రెండో ఆమెను పెళ్లి చేసుకుని పిల్లలు 2 కొడుకులు, 2 కూతురు. ఆ వాటాలు పంచుకునేటప్పుడు ఈమె కూడా పోయింది. ఏది, నాకు కూడా వాటా పంచుతారని. ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు కూడా ఉంది ఆమె. ఏంటంటే, నువ్వు మా నాన్న పుట్టినావా, సాక్కున్నారు నిన్ను, ఏదో ఇస్తా మర్యాద కూర్చొని. ఆమె ఉద్యోగం ఉంది, మన గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, కానీ నన్ను సాక్కుంది కదా మా అమ్మ, నాకు కూడా వాటా కావాలంటే. నిజంగా పుట్టిన వాళ్ళు ఏం చేశారు? నీకు వాటా లేదు, ఏం లేదు, మర్యాద ఉండు లేకపోతే వెళ్ళిపో అనేది ఇప్పటికి ఉంది ఆమె. కారణం ఏమిటి? అదే నిజంగా వాళ్ళ తండ్రిగా పుట్టింటే అధికారం ఉంటుంది కదా. ఏమంటారు, ఎవడరా మీరు చెప్పేది, మీలాగా నేను కూడా పుట్టినాను, నాకు కూడా వాటా, ఇలా పోలీస్ స్టేషన్కి కేసులు చేసి. అర్థమైందా? ఇప్పుడు అది కూడా జరిగేది మంది అదే. మనల్ని వారసులుగా చేయడానికి గల కారణం ఏమిటి? మనకేం వాటా వస్తుందా? యేసుక్రీస్తుతో మనం ఏమైనా సమానమా? కానే కాదు. కానీ దేవుని ప్రేమ ఎలా ఉందంటే, మన గణపరచడం చూడండి. క్రీస్తుతో పాటి మనకు కూడా సమాన వారసత్వం పరలోకంలో ఇవ్వబడి ఉంది. ఇది కేవలము తన దయను బట్టి, కృపను బట్టి మనకు అనుగ్రహింప. మనకు తెలియదు, మనకు అర్థం కాలే. కానీ క్రీస్తుతో పాటి మనకు వారసత్వము, క్రీస్తు పరలోకంలో ఎలాంటి వారసత్వం ఉందో మనకు కూడా ఉంది. అది భూలోకంలో. అందుకే అన్నాడు, నాతో పాటి నా సింహాసనం మంది నేను కూర్చుండబెడతాను. ఇది ఒక అధికారానికి సూచన, సర్వాధికారానికి సూచన. ప్రియమైన వాళ్ళరా, భూలోకంలో ఈ అధికారం పొందడానికి, ఈ అధికారం ఇవ్వబడడానికి మనకి ఎంత మాత్రం అర్హత ఉందా అంటే ఎంత మాత్రం అర్హత లేదు. తన కుమారుడైన యేసుక్రీస్తుతో సమాన అర్హత మనకి ఎంత మాత్రము లేదు. అయితే ఇచ్చాడు దేవుడు, మనకి ఇచ్చేసాడు. ఇంత అధికారం ఇస్తే ప్రభువును మనం ఏం చేయలేకపోతుంటున్నాము? ఘనపరచలేకపోతున్నాం, మహింపరచలేకపోతున్నాం, స్తుతించలేకపోతుంటున్నాం, ఈ అధికారాన్ని గుర్తు చేసుకోలేకపోతుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని ముందుగానే ఘనపరిచినాడు. ఏ విధాలు ఘనపరిచినాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన అధికారములలో మనల్ని కూడా అధికారులుగా చేయడము. అయితే ఈ అధికారానికి మనకు ఎంత మాత్రం సంబంధం లేదు. దేవుడు ఇచ్చాడు కాబట్టి అధికారానికి మనం వారసులంగా చేయబడ్డాం. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఈ అధికారానికి మాకు వారసత్వం లేదు ప్రభువా, మీ కుమారుడితో మమ్మల్ని సమానంగా చేయడానికి మాకు యోగ్యత లేదు, మీరు మమ్మల్ని ఇంతగా ఘనపరచడానికి మాకు యోగ్యత ఎంత మాత్రమో లేదు, కేవలం మీ కృపను బట్టి మాకందరికీ అధికారము ఇచ్చినామని మనం ప్రభువును స్తుతించాలి. ఇది ఎన్నో చూసినాం చెప్పండి? 4. 5వదిగా ఒక మాట చూస్తూ ఉంటే, ఆయన మనల్ని ఎంతగా కనపరుస్తున్నాడంటే, ఇప్పుడు మనమందరిమి ఎలా ఉన్నాం? దాసులమి. మనకు బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో మనందరం ఎవరికి దాసులు చెప్పండి? సాతాను దాసులమి. తర్వాత మనల్ని ఎవరికి దాసులమి? దేవునికి. సాతాను కంటే పాపానికి దాసులు అన్నట్టుగా ఇప్పుడు దేవునికి దాసులు. ఇప్పుడు ప్రభువు మనల్ని ఎలాగా పిలుస్తున్నాడు? స్నేహితులు. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం. చదవండి. దాసుడు గనుక చూడండి ఏమంటున్నాడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఏమని పిలవడానికి అధికారం ఉంది? ఆయనకు దాసులని పిలవడానికి అధికారం ఉంది. అర్థమైంది మీకు? ఇక మిమ్మల్ని దాసులని పిలవక. అయితే ఎలాగ పిలుస్తున్నాడు ఆయన? స్నేహితులు అని పిలుస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ఘనత. స్నేహితుడు ఎక్కడుంటాడు? స్నేహితుడు. దాసుడు ఎక్కడుంటాడు? స్నేహితుడు ఎక్కడుంటాడు? కుమారుడు ఎక్కడుంటాడు? దాసుడు కాళ్ళ దగ్గర ఉంటాడు కదా, కుమారుడు పక్కన ఉంటాడు, స్నేహితుడు కూడా పక్కనే ఉంటాడు. స్నేహితుడు అన్ని విషయాల్లో కూడా మరి పాలు భాగస్థుడుగా ఉంటాడు.
స్నేహభావం అనేది మనకందరూ కూడా తెలుసు. చిన్నప్పుడు స్కూల్లో మనం స్నేహంగా ఉంటాం కదండి. మనము ఎవరి ఇంట్లోకి పోయినా అనుకో, వాళ్ళ ఇంట్లో ఎట్టుంటాం మనము, మన ఇంట్లో ఎట్టుంటామో వాళ్ళ ఇంట్లో అట్టే ఉంటాం కదండి. స్నేహితులు, ప్రాణ స్నేహితులనే ఉంటారు. మాకు కూడా ఉన్నాడు, మైలవరంలో ఒకడు ఉన్నాడు, సురేష్ అని ఉంటాడు. వాడు కూడా ఎట్టుంటాడంటే మేము వాళ్ళ ఇంట్లో పోతాం. వాటిలో పోతే వాడు మేము ఎప్పుడైనా బడి ఎగర కొట్టామనుకో, వాడు నా గురించి అబద్ధాలు చెప్పాలా, నేను వాడి గురించి ఇప్పటికున్నాడు. నేను కాదు ఏరా ఈరోజు బడికి పోలేదంటే ఈరోజు సెలవు, నా వాడు తెచ్చిపోయాడు, వీడు చెప్పినాడు చెప్పేది. వాళ్ళ ఆయనకి నేను చెప్పేది, మా నాయనకి వాడు చెప్పేది. ఇద్దరు స్నేహం. వాడు మా ఇంట్లో అంత స్నేహభావం ఉంటాడంటే ఇంట్లో వాడి ఇష్టం, వాడు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేస్తా అంటాడు. వాడు తినడానికి కానీ ఏమైనా సరే ఇంట్లో వంటింట్లోకి రావడానికి కానీ అందరితో ఫ్రెండ్షిప్ మాట్లాడాలి. నేను వాళ్ళ ఇంట్లోకి పోతే అట్టేగానే ఉంటా. వాళ్ళని లోపలికి పోవడము, అన్నీ చేయడము, కూర్చోవడం చేయడము అన్నీ చేస్తాను. ఎందుకు? ఆ స్నేహం అనేది అధికారం అలా ఉంటుందంతే. మరి ప్రభువుతో మనకి ఎలా అధికారం ఉంది? మనం ఎవరిమి? ప్రభు అన్నాడ, నేను మిమ్మల్ని దాసులని పిలువక. దాసులను పిలవడంలే, ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నాడండి? ఒక అధికారం ఇచ్చాడు, ఘనపరుస్తున్నాడు. మరి నువ్వు నా స్నేహితుడురా. మన స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఏమన్నా మనకేమన్నా అధికారం ఉందా? లేకపోతే ఘనత ఉందా? ఏమన్నా ఉందా? దేవుడి స్నేహితుడు. ఇప్పుడు మనము ఒక పెద్ద అధికారి యొక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఒక రాజకీయ నాయకుడు, వాడి కుమారుడు ఇంకోటి స్నేహం చేస్తే, ఒక భేదవాడు స్నేహం చేశాడు, వాడు చెప్పుకుంటాడు, నా స్నేహితుడు ఉన్నాడు రా, వాళ్ళ ఆయన మంచి అధికారి అని చెప్పుకుంటాం. అర్థమైందా? మన స్నేహితుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఒక ఘనత. ఎంతగా దేవుడు గణపరిచిన ఘనతలలో, మన గణపరిచే ఘనతలలో ప్రాముఖ్యం ఏంటంటే చెప్పండి, స్నేహితుడు, నా స్నేహితుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని స్నేహితులుగా చూస్తున్నాడు. స్నేహభావము, దాసులుగా కాదు. దాసుడైన వాడు ఏమిటంటే అడగడానికి కానీ, ఏమైనా ప్రశ్నించడానికి కానీ, తనతో పాటు సమానంగా ఉండడానికి కానీ దాసునికి ఎంత మాత్రం అధికారము లేదు. స్నేహితుడికే ఉంది, స్నేహితుడికి ఉంది, కుమారుడికి ఉంది. కాబట్టి మనల్ని స్నేహితులుగా చేయడం అనేది మనకు దేవుడు అనుగ్రహించిన ఘనతలలో ఒకటి. గణపరిచాడు. ఎలా గణపరిచాడు అంటే మనం చెప్పుకుంటున్నాం, నన్ను దేవుని స్నేహితుడుగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి స్నేహితుడుగా నేను ఉన్నాను. ఈ ఘనతకు నాకు పాత్ర లేదు, అయితే ఆయన నన్ను స్నేహం చేశాడు. ఎన్ని విషయాలు మనం చూసినప్పుడు 5. మొట్టమొదటి చెప్పండి, ఏది? తన స్వరూపములో మనల్ని చేయడం. దేవదూతలకు లేదు ఈ బాధ్యత, కెరూబులకి లేదు, లోకంలో జంతువులకు కూడా లేదు కదండి. జంతువులకు కూడా లేదు. ఎంతో విలువైన జంతువులు ఉన్నాయి కదా. కుక్కలు చూసినారు కదా మీరు. కుక్కలకు ఎంత విలువ ఉంటుంది? 16,000, 20,000, ₹1 కోటి. ఈ హైదరాబాద్ ఏడో ఉందంట, హైదరాబాద్, బెంగళూరులో ₹1 కోటి కుక్క. పేపర్లో యూట్యూబ్ పెడతాడు, ₹1 కోటి కుక్క. మరి ఉన్నది. మరి మానవునికి విలువ ఎంత ఉంది చెప్పండి. ఒక ఆయన చెప్తాడు, నిజంగా సస్తే మానవుడికి కనీసం పావలా కూడా మనిషి పోడంట. సచ్చిని శాపకైనా అంతే కదా. సచ్చిని శాపం ఉండాది, అన్నీ సచ్చినట్టే కదా చెప్పండి. సచ్చిన వాటికి ఏముంటుంది చెప్పండి? విలువ ఉంటుంది. మరి సావకునిపై మనకేముంది? విలువలే. లోకంలో ఉన్న జంతువులకి మానవుడు, చెట్లకు మానవుడు అన్నిటి విలువిస్తుంటున్నాడు. కానీ మానవునికి ఎంత మాత్రము విలువ లేదు. కానీ ఎలాగ విలువ మనకు ఆయన ఇచ్చాడు? ఎలాగ మనం గణపరిచాడు? ఆయన స్వరూపమే మనకు ఇచ్చిన గొప్ప విలువ. ప్రపంచంలో కాదు, విశ్వంలోనే ఆయన మనకిచ్చిన ఆయన స్వరూపమే మనకు గొప్ప. రెండోది ఏం చూస్తున్నాం చెప్పండి? కుమారులంగా చేయడం. ఇది దేవుడు కుమారులంగా చేయబడడానికి అర్హత లేదు. సాతాను, దేవుడి విరోధి సాతాను యొక్క మాటలేని మనం జరిగించిన కార్యాలు వాని బిడలముగా చేయబడదు. ప్రభువే అన్నాడు, సర్ప సంతానమా, మీ తండ్రిగా అపవాది పిల్లలు మీరు. ఆ మాట అన్న ప్రభు ఇప్పుడు నా కుమారుని అంగీకరించిన వారందరూ కూడా నా బిడలే అంటున్నాడు. నిద్రపోద్ది మీరు ఎక్కడ వినాలి? అర్థమైందిగా? ఏమర్థమైంది? నిద్రపోతున్నా, అదే అర్థమైందా? ఇంత గట్టి మొత్తుకుంటుంటే మైక్ వినపడుతుందా? వినపడుతుందా? సరే. నా సాతాను పిల్లలైన మనము, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? తన బిడ్డలుగా ఒక అధికారం. ఏం అధికారం మనకు? మేము దేవుని పిల్లలమండి. మేము దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు అంటే మీరు? దేవుని పిల్లలు. భక్సింగ్ గారు అనేవాడంట, ఏమయ్యా నువ్వు ఎవరంటే గాడ్ సర్వెంట్, దేవుని ఒక అధికారం. నేను దేవుడి పిల్లలని అనే అధికారం మనకి ఇచ్చాడు. అది ఈ అధికారము మరి దేవదూతలకు ఇచ్చాడా?
లేకపోతే లోకంలో వారికి ఇచ్చాడా? కాదు. కేవలము ఆయన స్వరూపంలో చేయబడిన మనకే అధికారం. ఎలాగ ఆయన మరి ఇచ్చాడు ఈ అధికారాన్ని? యేసుక్రీస్తు వారు ఎవడైతే అంగీకరిస్తాడో, ఎలాంటి వాడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, వానికి దేవుని బిడ్డ అనేటువంటి అధికార ముద్ర అనేది ఇచ్చేశాడు. ఇది మనం చూడగలుగుతుంటున్నాం. అది ఆయన ఘనపరిచే విధానంలో రెండోది. మూడోదిగా మనల్ని ప్రేమించిన విధానం. ఆయన మనల్ని ఘనపరిచినాడు అంటే ఎలాగంటే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ ఇది? ప్రాణము అర్పించే ప్రేమ, జగత్పునాది వేయబడక మునిపే మనల్ని మీద చూపిన ప్రేమ. చూడండి, దేవుడు మనల్ని ఎంతగా ఘనపరుస్తున్నాడు. ఎప్పుడో మనం పుట్టాలని దేవుడు రాయించి పెట్టాడు జగత్పునాది వేయబడకే. సరే, మన జీవితం ఎలాగ బాగుంటుందంటే అదేం కానే కాదు. దుర్మార్గులమైన మనల్ని ప్రేమించడానికి ముందుగానే ఆయన సిద్ధపడ్డాడు. ప్రేమిన వారిలో రాదు, జగత్పునాది వేయబడకే మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఈ దినాన దేవుడు తెలుసుకున్నాం. మనం చాలామంది గర్విస్తూ ఉంటాం, నేను యేసుప్రభువుని తెలుసుకున్నాను, నేను దేవుని బిడ్డనైనాను. అసలు గర్వించడానికి వీలే లేదు. మనల్ని ప్రేమించడానికి మొదట ఆయన ప్రేమించాడు కదా, మనమే మొదట ప్రేమించాలి. ఆయనే మనల్ని మొదటగా ప్రేమించినాడు. కాబట్టి ఈ అధికారము మనకు, ఆయన ఘనత మనకి ఇవ్వడంలో చూపించేది అంటే మొదటగా ఆయనను ప్రేమించినాడని చెప్పుకుంటున్నాడు. అది వాస్తవం. ఇది మూడోది మనం చూస్తున్నాం. నాలుగోది ఏం చూసాం చెప్పండి? సర్వాధికారం. కుమారుడైన యేసుక్రీస్తు వారికి పరలోకంలో భూలోకంలో ఏ అధికారం అయితే ఉందో మనకు ఆయనతో పాటు ఒక దినాన సర్వాధికారము ఇవ్వబడుతుంది. ప్రభువుతో పాటు అధికారం చేయగలుగుతున్నాం. చేసేవారిలో మనము ఒకరిగా ఉంటాం. ప్రియమైన వారిలో ఎంత గొప్ప అధికారం అంటే మనకి ఇచ్చాడు, సర్వాధికారం. కుమారునితో పాటు అధికారం మనకు అనుగ్రహించిన వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఐదోదిగా చూసినాం, దాసులం కాదు, ఇప్పుడు యేసు ప్రభు యొక్క స్నేహితులమే. ఇది ఆయన మనం ఘనపరిచేదిగా విధానం. స్నేహితుడు, నువ్వు దాసుడు కాదండి, ఇప్పుడు వచ్చి నా స్నేహితుడు. స్నేహితుడు అంటే పక్కన ఉంటాడు, అన్ని విషయాల్లో కూడా పాలు పంపులు కలిగిన వాడుగా ఉంటాడు. ఏది కూడా దాచిపెట్టడానికి వీలు లేకోకుండా ప్రభువైన దేవుడు అన్నీ మనకు చెబుతాడు. స్నేహితుడి యొక్క స్వభావం అలాంటిది కదండి. మనకు తెలుసు, ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు ఏమి తెలియకోకుండా ఉండవు, అన్నీ తెలుసు. వాడు ఎట్టాడు దుర్మార్గుడు, ఈడటాడు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. చెప్పుకోరు పక్కకి. ఎవరికైనా చెప్పుకుంటే వీడు లీక్ చేస్తాడు కదా. నాకు సురేష్ గారికి మా వాడికి మా ఇద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలుసు. మేము ఎట్టాడ దుర్మార్గులు ఎంత మాకే తెలుసు. కానీ ఎవరికి చెప్పుకోం, పైకి మాత్రమే స్నేహితులు, ప్రాణ స్నేహితులంగా ఉండేవాళ్ళు, లోక సంబంధం. మరి ప్రభువుకు మనకు ఏముంది? స్నేహం. ఎలాంటి స్నేహం ఇది? లోక ప్రాణం పెట్టునంత స్నేహం. మనకు ఆయనకు అంత స్నేహ బంధం. ఇప్పుడు దాసులం కాదు, మనం ఆయనతో పాటు. ఇది ఒక అధికారం మనకు అనుగ్రహించాడు. ఆయన మనం ఘనపరిచే విధానం ఏమిటంటే తనతో పాటు స్నేహించేవారుగా, తన స్నేహితులమైన వారుగా మనం చేయడమే మనల్ని ఘనపరచడం. ఇప్పుడు ఇంతగా ఘనపరిచినాడు కదా, ఇప్పుడు ప్రభువును మనం ఏం చేయాలి? వీటన్నిటికీ మనము అర్హత ఉంది అని మనం చెప్పుకోగలమా? చెప్పుకోవడానికి వీలు లేనే లేదు. కాబట్టి వీటన్నిటికీ అర్హత చేశాడు. మనల్ని ఆయన ఆ ఘనతకు కారణంగా చేశాడు. నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తారు. అయితే మనం ఘనపరచలేదు, ఆయన మనల్ని ఘనపరిచాడు. ఆయన ఘనపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒక పాట పాడుతున్నాం.